టీవీ సౌండ్ తగ్గించండి. ఏమైంది? ఈ మధ్య నాకు అస్సలు టైంపాస్ అవ్వట్లా. మొత్తానికి గొడవ పెట్టుకున్నారు, నాకు మంచి టైంపాస్ దొరికింది. బాగానే అరుస్తున్నాడే. అరు అరు ఇంకొంచెం అరు. ఇదేంది పెళ్ళం కూడా బాగానే అరుస్తుంది ఈసారి. దీనికి పిచ్చెక్కినట్టుంది. కానీలే, మొత్తానికి బాగానే అరుచుకుంటున్నారు. అది అట్లా అరుచుకోండి. అమ్మయ్య, మొత్తానికి ఇప్పుడు వెళ్ళి బాగా టిఫిన్ చేయొచ్చు నేను. రిమోట్ ఎందుకు తీసుకున్నావు? సౌండ్ ఎందుకు ఎక్కించావు నువ్వు? పక్కింట్లో మాటలు వినిపించాలి కదా. వాళ్ళ మాటలంటే అంత అవసరమా నీకు? ఈ ఇంట్లో అత్త కోడల పరిస్థితి ఏందో చూడాలి. అసలే కొడుకు కోడలు కలిసి వారానికి 2 సార్లు బయటకు వెళ్తున్నారు. రెస్టారెంట్లని, మూవీస్ అని, షాపింగ్ అని పిచ్చలు విడిగా షాపింగ్ చేసుకొని వస్తున్నారు. అత్తగారు ఎందుకు ఊరుకుంటుంది? అలా అరవకపోతే వీళ్ళు కంట్రోల్లో ఉండొద్దు. అరవాలి, అట్లా బాగా అరవాలి. ఏంటి సౌండ్ తగ్గిపోయింది అప్పుడే? అరవటం అప్పుడే అయిపోయిందా? ఈవిడేంది జాబ్కి ఎంత లేటుగా వెళ్తుంది? ఆఫీస్లో ఏమనరా ఏంటి ఇవని ఎంత లేటుగా వెళ్తుంటే? 3rd ఫ్లోర్లో వాళ్ళ ఆయన ఎంత బాగా పనిచేస్తున్నాడు. ఆమెమో ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటే చక్కగా వాళ్ళ ఆయనే పని అంతా చేస్తాడు. మా వారికి కూడా చూపించాలి, ఆయన చూసి నేర్చుకోండి ఇంట్లో పనంతా అని. 3rd ఫ్లోర్లో మాటలు వినిపిస్తున్నాయి, కొంచెం పెద్దగా మాట్లాడుకోవచ్చుగా, నేను వింటాను. దీన్ని మార్చడం నా వల్ల కాదు ఇంకా.